ఈరోజు నేను శనగలతో వడలు వేస్తున్నాను. ముందుగా శనగల్ని నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఇదిగోండి, ఇందులో నేను ఒక 2 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు పెద్దలపైనే ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీ కారాన్ని బట్టి నేనైతే ఒక పచ్చిమిరపకాయని తీసుకుంటున్నా. దాన్ని కూడా సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను మిక్సీ పట్టుకున్నాను కదా శనగల్ని, వాటిలో కూడా ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్నాను. కాబట్టి మీ ఘాటును బట్టి, అంటే మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత, దానిని బట్టి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే కొత్తిమీరను కూడా సన్నగా తరుపుకుంటున్నాను. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. స్పైసీగా ఈ వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో చిటికెడు పసుపు, అలానే జీలకర్ర 1 స్పూన్ అనేది వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఒక అర స్పూన్ అనేది కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను, మనకి బైండింగ్ కోసం. ఇలా కార్న్ఫ్లోర్ వేయటం వలన మనం వేసుకున్న శనగల పేస్ట్కి బైండింగ్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ శనగల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అనేది వేసుకోండి. సరిపడంత సాల్ట్ వేసుకొని వీటన్నిటిని ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేయటం వలన మనకి బైండింగ్ ఉపయోగపడుతుంది. అలానే మనకి వడలు అనేది కూడా మంచిగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా చక్కగా కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా చిన్న చిన్న వడలులాగా వేసుకోండి. అంటే మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు వడల్లాగా వేసుకోవటమే. ఇలా పిండినంతా కూడా ఈ విధంగానే చిన్న చిన్న వడలుగా వేసుకోండి. ఇలా శనగలతో ఈ వడలు అనేది చాలా హెల్తీగా ఉంటాయి. అలానే మనకి ఈవినింగ్ స్నాక్ ఐటెంలా కూడా చక్కగా తినొచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా, పిండి మొత్తాన్ని ఇలా చక్కగా వేసేసుకుంటున్నాను. ఇవి మంచిగా సిమ్లో పెట్టుకొని మరి హైలో పెట్టి ఫ్రై చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే పైన అంతా త్వరగా వేగిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. చక్కగా సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి. అప్పుడు మనకి వడలు అనేది మంచిగా క్రిస్పీగా లోపలి వరకు ఫ్రై అవుతాయి. ఇలా అంతా కూడా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు వేగినాయో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా చక్కగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి ఇలా తిప్పేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించడం వలన మంచి క్రిస్పీగా లోపలి వరకు వేగుతాయి. ఈరోజు మాకు ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. వేడి వేడిగా ఇలా చేసుకొని తింటున్నాము. మీ ఊర్లో వర్షాలు ఉన్నాయా లేదా కామెంట్ చేయండి.
మాకైతే మార్నింగ్ నుంచి ఫుల్ వర్షము. చూడండి ఇలా మంచిగా ఒకవైపు కాలని మరొక వైపు ఈ విధంగా తిప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి మంచి కలర్గా వచ్చాయి కదా. ఈ విధంగానే ట్రై చేయండి. మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు ఈ రెసిపీకి అనేది. చూడండి ఎంత మంచిగా వేగిపోయాయో. వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన పిండిని కూడా ఇలానే వేసేసుకుందాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 గంట 2 గంటల ముందు అనేది ఈ శనగలు అనేది పెట్టుకోండి. చక్కగా ఇలా క్రిస్పీగా వేడిగా వేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నా. చూడండి ఎంత బాగున్నాయో, క్రిస్పీగా కారంగా భలే ఉంటాయి. ఈ రెసిపీ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మొదటిగా నా ఛానల్ని మీరు చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.